సో గైస్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ముందుగా చూసినట్లయితే అంగన్వాడీ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి. సో నెక్స్ట్ తపాలా శాఖలో ఉద్యోగాలు విడుదలయ్యాయి, వాటి గురించి చూద్దాము. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను విడుదల చేయాలని చెప్పేసి సో మరి నిరుద్యోగ యువత అయితే సో కోరుకోవడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. దానికి సంబంధించి సో నిరుద్యోగ సమితి ఉద్యోగ నేతలు కూడా సో చెప్పడం అయితే జరుగుతుంది. ఆ వివరాలు చూద్దాము. సో మరి ఏపీలో అసలు ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అండి. నోటిఫికేషన్స్ ఏవి కూడా రావట్లేదు. వచ్చినటువంటి ఏదో ఒక నోటిఫికేషన్ కూడా పరీక్ష తేదీలు ఎప్పుడా అని చూడడం అయితే జరుగుతుంది. ఓకే, పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష ఎప్పుడు అని చూడాల్సిన పరిస్థితి, దానికి తోడు మళ్ళీ ఫలితాలు ఇంకెప్పుడు అని ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందండి. దీని గురించి అయితే చూద్దాము. ముందుగా అన్ని వివరాలు చూసిన తర్వాత సో మొదటిసారి చూస్తున్నటువంటి అభ్యర్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా అంగన్వాడీలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు స్వీకరణ అండి. మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం ఇది. ప్రకాశం జిల్లా బాపట్ల నుంచి అండి. ఎద్దనపూడి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా సంతమాగూరు ప్రాజెక్టు CDPO సుధాదేవి గారు తెలిపారు. ఆమె మాట్లాడుతూ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండల పరిధిలో చిమటవారిపాలెము జాగర్లమూడి గ్రామంలో అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నందున ఆయా పోస్టులకు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తులను సంతనమాగూరు ఆఫీస్ నందు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్త అయితే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉన్నా సరిపోతుంది. అర్హత ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుమలత గారు తెలపడం జరిగింది. సో వీటికి ఏంటంటే 10వ తరగతి ఉంటే సరిపోతుందండి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు, అంగన్వాడీ కార్యకర్త. సో నెక్స్ట్ ఇంకా ఆయా పోస్టులు అవి కూడా ఉంటాయండి, వాటికి 7వ తరగతి ఉంటే కూడా సరిపోతుంది. మహిళలు అంటే కేవలం మహిళలు, వివాహిత మహిళలు, అది కూడా ఓకే, వివాహమైనటువంటి మహిళలు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ SCSL అధ్యక్షుడు సాతులూరి కుమార్ ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ SCSL ఉపాధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని, ఉపాధ్యాయులను సిపిఎస్ రద్దు చేస్తామని అత్యంత దారుణంగా మోసం చేశారని ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతేకాకుండా మరి ఏవైతే ఖాళీగా ఉన్నాయో వివిధ డిపార్ట్మెంట్లలో వాటన్నిటినీ కూడా విడుదల చేసి ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు కొత్త ఆశలు కల్పించాలని చెప్పేసి వీరైతే కోరడాన్ని మనం అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఏపీపీఎస్సీ క్యాలెండర్ అని చెప్పేసి ఎంత దారుణమైన పరిస్థితి ఎదురైందో చూడవచ్చు ఏపీ మొత్తంలో కూడా. సో నెక్స్ట్ తపాలా శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాము.
సో ఫ్రెండ్స్, తపాలా శాఖ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్ సి, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్స్ అండి. మొత్తం 19 ఉద్యోగాలు ఉన్నాయి. అన్రిజర్వ్ 7, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓబీసీ 5, ఒరిజెంటల్ రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 2 ఉన్నట్లుగా తెలుస్తుంది. 19,900 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆన్ ఆర్ బిఫోర్ 26/9/2022 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి అయితే కల్పించడము జరిగింది. ఓకే, మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే పొజిషన్ ఆఫ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఏ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్. అంటే మనకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఓకే, అది లైట్ అయినా పర్వాలేదు, హెవీ మోటార్ వెహికల్ అయినా పర్వాలేదండి. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అయితే కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ అట్లీస్ట్ 3 years అనుభవం అయితే ఉండాలి. 10th స్టాండర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, 10వ తరగతి ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ 3 years సర్వీస్ ఇన్ హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదండి, మ్యాండేటరీ కాదు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. సెలెక్షన్ ఆఫ్ డ్రైవర్ షెల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్. ఇలాంటి పరీక్ష అయితే ఉండదు, అందరూ కూడా గమనించాలి. చిన్న అప్లికేషన్ పెడితే సరిపోతుందండి. మనము ఇంకా చూడండి, అప్లికేషన్ ఫామ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫార్మాట్ సేమ్ 10th బేసిస్ పైన యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అయితే ఇవన్నీ ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ రాసేసి MMS బెంగళూరు స్పీడ్ పోస్ట్ అయితే దీనికి చేయాల్సి ఉంటుందండి. టు ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు. సో ఇదంతా ఫిల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు బెంగళూరులో కూడా మేము జాబ్ చేయగలుగుతాం అనుకున్న వారైతే దీన్ని చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక ఏపీలో నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏదో చిన్న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కూడా వాటి పరీక్షను కండక్ట్ చేయడంలో లేట్ అవుతుంది, పరీక్ష ఫలితాలను విడుదల చేయడంలో కూడా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే క్యాలెండర్, చిన్న క్యాలెండర్ అండి, అది ఏదో కొన్ని నామమాత్ర పోస్టులను విడుదల చేసి వాటిని భర్తీ చేయడంలో కూడా ప్రభుత్వం అయితే ఎంత అలసత్వం ప్రదర్శిస్తుందో మనమైతే చూడవచ్చు. సో మరి ఎప్పుడు విడుదల చేస్తుంది ఏంటి అనే వివరాలు అయితే ఎగ్జాక్ట్లీ అయితే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. కానీ ఒకటి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఎన్నికల సమయంలో మాత్రము, ఎన్నికలకు ఒక 1 year ముందైనా కూడా మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ప్రభుత్వానికి కావాల్సినటువంటి బెనిఫిట్ చూసుకుంటుంది. ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేసి యువతను మళ్ళీ ఓట్ల వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉంటుందండి, ఏ పార్టీకైనా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే మరి ఎగ్జాక్ట్లీ మరి ఎన్నికలకు ముందే మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. పోలీసు ఉద్యోగాలు కావచ్చు, సచివాలయం కావచ్చు, సో ఇతర గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కావచ్చు, అన్నిటి కూడా మరి ఎలక్షన్కి 1 year ముందు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. పక్క రాష్ట్రంలో చూసినట్లయితే 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అయితే 1 by 1 విడుదల చేస్తున్నారు. బట్ ఏపీలో నిరుద్యోగుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. చూద్దాం ఎన్ని రోజులు ఇంకా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనేది చూద్దామండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీ ప్రిపరేషన్కి ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బెన్స్ అయితే రానివ్వకండి ఫ్రెండ్స్. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలైనా కూడా మనము సో దాన్ని ఎదుర్కొనే విధంగా అయితే సిద్ధంగా ఉండాలి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడా. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ APpsc జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే APSI కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేద్దు,
మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.